గత సంవత్సర కాలం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు వాళ్ళ మీద పెడుతున్న కేసులు, అప్లై చేస్తున్న సెక్షన్లు, చేస్తున్న అరెస్టులు, వాళ్ళని రిమాండ్ పంపిస్తున్నటువంటి మేజిస్ట్రేట్లను ఇదంతా చూసి బాబోయ్, ఇంత అద్భుతంగా ఒక వ్యవస్థ, ఒక ప్రభుత్వం పనిచేస్తుందా అని చెప్పి మనం అనుకున్నాం సీరియస్లీ. దీన్ని మరొక ఎత్తుకు తీసుకెళ్తూ తాజాగా ఉమ్మడి కడప జిల్లాకు చెందినటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతను జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు కూడా అయిన సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేసిన కేసు ఏదైతే ఉందో, బాబోయ్ నా భవిష్యత్. అసలు అరెస్టులు ఈ విధంగా కేసులు పెట్టించవచ్చు, ఈ విధంగా అరెస్టులు చేయొచ్చా? అసలు ఇది జరిగినప్పుడు నిజంగానే వావ్, కొత్త కొత్త కేస్ స్టడీలు కదా ఇప్పుడు పాలకులు, ఇప్పుడు పోలీసులు నిజంగానే ఇవి ఎలా కేసులు పెట్టాలి, ఎలా వేధించాలి అనడానికి. అని విషయం ఏంటంటే తెలుసా, ఉమ్మడి కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం రాయచోటి దగ్గర ఉంటుంది. రాయచోటి కాన్స్టిట్యున్సీ లక్కిరెడ్డిపల్లి మండలం కర్నూతుల ఆగ్రహానికి చెందిన లోకేష్ అనే యువకుడు ఎన్నికల ముందు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ క్రమంలో అప్పుడు ఎన్నికల ప్రచారం జరిగింది కదా. ఎన్నికల ప్రచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఆహ్వానించుకుంటూ బ్యానర్లు కట్టారట ఎన్నికలకు ముందు ప్రచారానికి. అంటే అక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు కదా, రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నది, మనం ఓడిపోయారు కదా, ఆయన ఇంకా మిగతా ఈ ఎంపీపీల సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, వాళ్ళు అట్లా అందరినీ ఇన్వైట్ చేసుకుంటూ ఫ్లెక్సీలు కట్టి వాళ్ళు వస్తూ ఉన్నారు అని చెప్పి టపాసులు కాల్చినారట. వైసీపీ ఆయన లోకేష్ అని అప్పుడు టపాసులు కాల్చినారంట. సరే టపాసులు కాల్చారు, అయిపోయింది. ఇప్పుడు ఇది జరిగి 14 నెలలు అయింది. అంటే ఎన్నికల ప్రచారం అప్పుడు, ఇప్పుడు ఇది జరిగి 14 నెలలు అయింది. 14 నెలలు అయితే ఇప్పుడు కేసు పెట్టిండు ఆయన. అప్పుడు వైసీపీలో ఉన్న టపాసులు కాల్చిన లోకేష్ అని ఆయన ఇప్పుడు టీడీపీలోకి వచ్చాడట. టీడీపీలోకి వచ్చి కేసు పెట్టాడు. ఏమని? అప్పుడు వాళ్ళు నన్ను టపాసులు కాల్చి మమ్మల్ని ఆహ్వానించమన్నారు, టపాసులు వాళ్ళు కాల్చమంటేనే నేను కాల్చిన, ఆ టపాసులు కాల్చినప్పుడు నాకు గాయమైంది అని చెప్పి 19 మంది మీద కేసు పెట్టిండట. మీకేమనిపించిందో కానీ నాకు అరే ఎంత అద్భుతం అబ్బా అనిపించింది. అప్పుడు వైసీపీలో ఉండి టపాసులు కాల్చాడట. 14 నెలల తర్వాత ఇప్పుడు టీడీపీలోకి వచ్చేసి వాళ్ళు టపాసులు కాల్చమంటే నేను కాల్చినా, నాకు కాలిస్తే నాకు గాయమైంది అని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టారట. సో ఇప్పుడు సుదర్శన్ రెడ్డి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ ఇంకా శ్రీకాంత్ రెడ్డి మిగిలిన వాళ్ళందరినీ కనుక ఈ కేసులో ఇంకా అరెస్ట్ చేయాలి, లేదంటే వాళ్ళు బెయిల్కి కోర్టుకి వెళ్ళాలి. పోలీసులు 326 అంట, 420 సెక్షన్స్ అంట, ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కూడా ఉన్నాయట, అన్ని నాన్ అవైలబుల్. మొత్తం 19 మంది మీద పెట్టారట. నిజంగా నవ్వుస్తున్నాయి.